ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం కొన్ని వ్యవహారాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అంటే మీకు అర్ధాష్టమ శని వల్ల శ్రమ ఉన్నప్పటికీ వారాంతం చంద్రబలం అనుకూలంగా ఉన్నది. సూర్య భగవానుడి యొక్క బలం కూడా దశమ స్థానంలో రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం కనపడుతోంది. ఏకాదశంలో రవి శుక్రులు ఉన్నారు, వ్యయంలో బుధ కుజులు ఉన్నారు. ఏదైనప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. వార ప్రారంభం అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో కాస్త అటు ఇటుగా ఉన్న మళ్ళా వారాంతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు కొన్నాళ్ళు అంటే 15 రోజులు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. అదేవిధంగా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. గురుడి యొక్క బలం, గురుడు కూడా గోచారంలో అష్టమంలో ఉండడం నాడు అష్టమంలోకి వెళ్ళాడు. ఆ గురు బలం కూడా సప్తమ బలం ఉన్నప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితం మీకు కనబడుతోంది. ఇంకా రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది. అంటే ఈ వృత్తుల్లో కూడా చేతి వృత్తి పని వారికి అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి, ఐరన్, లోహ యంత్ర వాహన వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. శనివారం నాడు ఈ కార్తీక మాసంలో తిలదానం చేయండి, విశేషమైన ఫలితం ఉంటుంది.